ఈరోజు నిజామాబాద్ ఎంపీ ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అరవింద్ ఆయన మాట్లాడుతూ నేను పేరు మారుతా మన ఎమ్మెల్యే మన ఎంపీ మన హిందూ గారు నువ్వు అయినవే నిజామాబాద్ పేరు మీద ఎంపీ అయినావు ఉట్టినే గెలిచిన ఎంపీలు యాక్సిడెంటల్ ఎంపీలు ఈయనేమంటాడు ఇక నేను పేరు మారుస్తా ఎందుకంటే పేరు గుజరాత్ లో ఫస్ట్ నీ అహ్మదాబాద్ పేరు మార్చమని మోడీ గారిని గుజరాత్ లో అహ్మదాబాద్ ఉంది కదా దాని పేరు మార్చమని నిజామాబాద్ హిందూ మారుస్తా హిందూ ముస్లిం కొట్లాట సెక్యులర్ గా ఉండి ఒక్క హిందూ ముస్లిం కొట్లాటే నిజామాబాద్ ఇలా ఆగం చేసి ప్రజలకు నాశనం చేస్తా ఉంది బీజేపీ పార్టీ చేతులైతే నన్ను పనులు చేయి పేదలకు సాయం చేయి ఫండ్స్ ఇక్కడ లేవు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి తీసుకురా కేంద్రం నిధులు కొత్తగా తీసుకురా ఇవన్నీ నిలిచబెట్టి వద్దంతా హిందూ ముస్లిం కొట్లాట పెట్టడానికి ప్రయత్నం చేయడం నిజామాబాద్ లో రైల్వే పెట్టి 9 ఏళ్ళ నుంచి మేము హ్యాండ్ షేకర్ ఇచ్చినాం 6 నుంచి నిధులు ఇచ్చినాం కొద్దిగా అంతా ఇట్లా 2 రోజులు అయితే పరిస్థితి పైపు ఎంట్రెన్స్ శని పట్టుకున్నట్టే ఎంపీ ఎమ్మెల్యే మొత్తం చౌకగాలు బ్రోకర్లు వీళ్ళేమో బ్రోకర్లు కాంగ్రెస్ వీళ్ళేమో చౌకలు కామారెడ్డి ఎమ్మెల్యే ఇంకోడు నిజామాబాద్ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఆర్మూర్ ఎమ్మెల్యే ఇంకో చౌకర్ ఇక మావాడైతే పెద్ద షాడిస్టు సైడ్ మరి ఏం మాట్లాడతాడు వాడికి ఏదన్నది ఎవరిని కలుగుతాడో ఎవరిని కలవడో ఎవరిని తీరుతాడో ఎవరిని ఎందుకు తీరుతాడో దమ్ము లేదా నీకు ఎమ్మెల్యే అంటే దమ్ము యూపీ ఆర్మూర్లా ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళంతా దమ్ముని ఎమ్మెల్యే వచ్చి 10 ఏళ్ళు ఇట్లా చూపించిన మా దమ్మేందు ఆర్మూర్ ప్రజల చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చీపిరి కట్టలు పట్టుకొని రెడీ ఉండండి మీకు రావాల్సిన బాకీ మొత్తం అడగండి 4,000 పింఛన్ చొప్పున 24 నెలలు 25 నెలలు ₹1,00,000 రావాలా 5,000 10,000 ఓటు తీస్తే అప్పుడు పోతున్నాం మున్సిపల్ ఎన్నికలు అంతా కారు సారు కేసీఆర్ గండి ఎలక్షన్ ఏమైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు మళ్ళీ నువ్వే రావాలన్నా కేసీఆర్ రావాలి ఆర్మూల జీవన్ రెడ్డి రావాలని కోరుకుంటామని ప్రజలందరూ చేతులకు పాదాభివందనాలు తెలియజేస్తారు.